ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. సంజయ్, ఏంటన్నా ఎందుకలా అరుస్తున్నారు? కళ్ళల్లో భయం పెట్టుకుని ఎలారా ఇంత నిజాయితీగా నటిస్తున్నావు? నాకు మీ అమ్మకి కొంచెం కూడా అనుమానం రాకుండా చాలా గొప్పగా మేనేజ్ చేసావురా. మా వెనకే గోతులు తవ్వుతూ గుడి కట్టే రేంజ్లో బిల్డప్ ఇచ్చావు చూడు. నిజంగా నువ్వు గ్రేట్ రా. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న? వద్దురా, ఇంతకు మించి నడుచుకో. ఇప్పటికీ నిజం తెలిసి సగం దాచిపోయాం. నీ నటన చూస్తుంటే ఈ క్షణం ఊపిరి ఆగిపోయేలా ఉంది. మీరేం మాట్లాడుతున్నారో స్ట్రైట్ గా చెప్పండి. ఆస్తి కావాలని నువ్వు కూడా స్ట్రైట్ గా అడగచ్చు కదరా. మా కళ్ళకి గంతలు కట్టి ఆస్తిని కొట్టేస్తావా? ఇంత నీచమైన బుద్ధి నీకెలా వచ్చిందిరా? పరిస్థితుల ప్రభావం మావయ్య. స్ట్రైట్ గా అడగలేదు అని అంటున్నారు. అడిగితే మాత్రం మీరు ఇస్తారా? అందుకని నమ్మిన అమ్మా నాన్నలానే మోసం చేస్తారా? మోసం కాదు, మా కష్టానికి ప్రతిఫలం. ఎవరిది కష్టం, ఏది ప్రతిఫలం? కంపెనీ పెట్టింది నేను, నా భార్య. కొడుకుగా పుట్టావు కాబట్టే నువ్వు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యావు. లేదంటే నువ్వెంతరా? ఇదిగో ఇలా మాట్లాడే నన్ను ఇన్సల్ట్ చేశారు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీశారు. అందుకే నేనేంటో ప్రూవ్ చేయాలని ఈ పని చేశాను. చాలా ఆపరా. అమ్మా నాన్నలను తోడబుట్టిన వాళ్ళు మోసం చేసి నువ్వేంట్రా సాధించేది? ఏం సాధించాను? మన కంపెనీకి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ లైసెన్స్ ఎవరి వల్ల వచ్చింది? లాస్ట్ 2 months గా మన కంపెనీ షేర్ వాల్యూ ఎలా పెరిగింది? కొత్త ప్రాజెక్ట్స్ ఎవరి వల్ల వచ్చాయి? ఇంకా నయ్యం, మాకు జీవితాలు ప్రసాదించిన దేవుడు నువ్వే అనేవాడువేమో. ఆయన ఏదో అబద్ధం చెప్పినట్టు ఎందుకు మావయ్య అంత వెటకారం? కొడుకుని పొగడ్డం తెలియదు కానీ ఎదక్కుండా తొక్కేయడం మాత్రం వచ్చు. డబ్బు అంటే ఆశ లేదంటారు, కానీ ఆస్తి కోసం గొడవ పడుతున్నారు. అసలు మీరు తండ్రేనా? అసలు మీరు తండ్రేనా? అసలు మీరు తండ్రేనా? ఎవరి ఆశపడింది? నువ్వు నీ మొగుడు చేసిన మోసాన్ని నా భర్త ప్రశ్నించడం తప్పైపోయిందా? అమ్మ నేనే మోసం నార్మల్ నార్మల్ నార్మల్. లాయర్ వచ్చి మీ పెద్దబ్బాయి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు అని చెప్తే, లేదు నా సంజయ్ అలాంటి వాడు కాదు, ఒకసారి రీచెక్ చేయమని చెప్పానురా. అమ్మ అమాయకత్వానికి విలువ లేకుండా చేసావు కదరా. కడుపులో ఉన్నప్పుడు నీకేమవుతుందో అని భయపడి నీ మీద పిచ్చి ప్రేమతో కంపెనీని వదులుకుందాం అనుకున్నావు. సోకాలు పెట్టి సింపతి నటించి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నావు. డాక్యుమెంట్స్ల చాటున ఆస్తి కాగితాలు దాచి మా రాతలే మార్చేశావు కదరా. ఏమన్నావు? నీ మొగుడి కష్టానికి ఆస్తి మొత్తం ప్రతిఫలమా? నీ మొగుడిని తొక్కి మేమెదుగుతున్నామా? ఆస్తి కోసం గొడవ పడుతున్నావా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, ఇందులో ఒక్క మాట అయినా నిజముందా? ఇన్ని నిందలు వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అవునులే, నీకు నిందలు వేయడం కొత్త కాదు కదా. ఆస్తి నీ సొంతమైందని కదా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళని అవమానించావు, నాకే నీతులు చెప్పావు. ఉన్న కోడళ్ళందరిలో నిన్నే ఎక్కువగా చూసుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. నీ మాటలతో మాయలతో నన్నే ఏమార్చిన దానివి. నా కొడుకుని మార్చడం నీకో లెక్క. సంజయ్, నేను నిన్ను మార్చానా? చూసావా అత్తయ్య నన్ను ఎంత అపార్థం చేసుకుంటున్నారో? అమ్మా నన్నెవరూ మార్చలేదు. నువ్వు అనవసరంగా మేఘనని బ్లేమ్ చేయొద్దు. బ్లేమ్ చేయడం కాదురా, మీ ఇద్దరిని ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలన్నంత కోపం వస్తోంది. కన్న తల్లిని కదా, నువ్వు మోసం చేసినంత సులువుగా పోసిన ప్రాణం తీయలేను. నానా, అమ్మని కంట్రోల్ చేయండి. ఆవేశంలో ఏం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. అమ్మ కంట్రోల్లో ఉంది కాబట్టే మాటలతో ఊరుకుంటుంది, లేదంటే అనంత పని చేసేది. ఈ ఇంట్లో ఇద్దరి భారం తగ్గేది. చిచి,
ఆ పాపం మనకెందుకండి? డబ్బు కోసం అమ్మా నాన్నల నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే మూర్ఖుడితో మనకి మాటలెందుకండి? రండి. చేసి లాక్కున్నది ఏది శాశ్వతం కాదు. ఈ ఆస్తే కాదు, మీరు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా దక్కుతాయి. కళ్ల ముందు చీకటి కనిపిస్తుంటే భవిష్యత్తు గురించి భరోసా ఇస్తున్నావా హారిక? ఏది చీకటి కాదు, దేనికి అంతం ఉండదు. మీరొక వారియర్ అత్తయ్య, ఇలా ఓడిపోయినట్టు మాట్లాడకండి. పొద్దున్నుంచి తరుణ్కి కాల్ చేస్తుంటే కలవడం లేదు. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను. కిరణ్ కి కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అత్తయ్య. వాళ్ళిద్దరిలో ఒక్కరొచ్చినా ఈ ప్రాబ్లం సెటిల్ చేస్తారు. నన్ను క్షమించు హారిక. అత్తయ్య, మేఘన అబార్షన్ కి నీకు ఏ సంబంధం లేకపోయినా నిన్నెన్నో మాట్లాడినాను. మేఘన ఆడిన నాటకంలో కీలుబొమ్మనయ్యాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. వద్దత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పొద్దు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, నాకది చాలు. కంటి కంటిన పొరలు ఒక్కొక్కటిగా వేడుతున్నాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మా, నానా, అమ్మా, నానా, అమ్మా. అమ్మా, నానా. రై, డైరెక్ట్ గా లోపలికి వచ్చారేంటి? ఇల్లు అనుకుంటున్నారా, షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? నిన్నటి వరకు ఇల్లే అనుకున్నాను. నువ్వు చేసిన పని తెలిసి జైల్లా అనిపిస్తుంది. ఉషా, నువ్వు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు. ఆ ఆస్తి వీడిదైనా అమ్మా నాన్నల మీద మనకి హక్కుంది. అలాగేనండి. తాగు. సొంతం అనుకున్న వాళ్లే నేను ఇంట్లో నుంచి పొమ్మన్నారు. అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావురా? నేను ఇంటి బయటున్నా అందరూ బాగుండాలని కోరుకున్నాను, కానీ నువ్వు ఇంట్లో ఉంటూ అమ్మా నాన్నల బాధకి కారణమయ్యావు. అందుకే వాళ్ళు నాకు సొంతమయ్యారు. సొంతింట్లో వాళ్ళని నువ్వు పరాయి వాళ్ళని చేశావు. మా అందరికన్నా నిన్ను నీ భార్యని ఎక్కువగా చూసుకున్నందుకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి మోసం ఎలా చేయాలనిపించింది నీకు? ప్రతి ఒక్కరూ మోసం మోసం అని నన్ను అంటారేంట్రా? మీరు చేసిందేంట్రా? నా తెలివిని టాలెంట్ని గుర్తించకుండా గొడ్డు చాకిరీ చేయించారు. కష్టం నాదైతే క్రెడిట్ మొత్తం మీరు తీసుకున్నారు. ఓపికతో భరించాను. అవకాశం వచ్చింది కాబట్టి అందిపుచ్చుకున్నాను. అందిపుచ్చుకోలేదు, మోసం చేసి లాక్కున్నావు. అమ్మ నమ్మకాన్ని వాడుకున్నావు. ఇది ఆట కాదు, పోరాటం. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం. అది నీకు అర్థం కాదు. ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనుందని అమ్మా నాన్నకి చెప్పుంటే వాళ్లే హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇవాళ నువ్వు వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. రే, నీలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఛే,
అంత అసహ్యపడేవాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావు? అమ్మా నాన్నల కోసం. వాళ్ళు నాతోనే ఉంటారు. నువ్వు ముందు బయటికి పోరా. నేను వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఓదార్పు యాత్రకి ఇది టైం కాదు. మీరంతా చుట్టూ చేరిన ఇంకా విలన్ని చేయాలనేగా మీ ప్లాన్. ఇప్పుడు అదంతా అయ్యే పని కాదు గాని బయటికి పోరా. ఏంట్రా చెయ్యేస్తున్నావు? పోతావా బయటికి? గెంటైనా నువ్వేంట్రా నన్ను గెంటేది? నీ అన్నం చేస్తావరా? నీ సంగతి తేలుస్తాను. అన్నయ్య అంట అన్నయ్య. ఏంటి కిరణ్, సంజయ్ ని చంపేస్తావా? వీడు చేసిన పనికి నరికేయాలి. నువ్వు నరికే ఏం చేస్తావు? కిరణ్, ఏంట్రా ఇది? అమ్మ నాన్నలు అయిపోయారు, ఇప్పుడు తమ్ముడి మీద పక్కబెట్టావా? మొదలు పెట్టింది వాడు నాన్న. నన్ను రెచ్చగొట్టింది వీడు. ఎవడ్రా రెచ్చగొట్టింది? కాగితం మీద సంతకం పెట్టినంత మాత్రాన ఈ ఆస్తి వీడి సొంతం కాదు. ఇది మీ ఇల్లు. ఎవ్వరికి లాక్కునే హక్కు లేదు. చెప్పండి నాన్న. సంతకం పెట్టిన అమ్మా నాన్నే సైలెంట్ గా ఉన్నారు. నువ్వెవడ్రా మధ్యలో కాదు లేదు అనడానికి? నేనెవర్నా? ఎందుకు వచ్చావురా? గొడవ పడ్డానికా? వీడికంటే బుద్ధి లేదు, బంధాల విలువ తెలీదు. నువ్వెందుకురా వీడితో పోటీ పడతావు? అది కాదమ్మా, వాడు చేసిన తప్పుకి. ఇంకేం మాట్లాడుకు. ఉషా, కిరణ్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఆయనొక్కరే కాదత్తయ్య, మీరు కూడా రండి. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఉన్నంతలో మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీడిని తీసుకెళ్ళమ్మా. వెళ్ళు కిరణ్, వెళ్ళు కిరణ్, వెళ్ళు కిరణ్. వెళ్ళరా. ఏంట్రా చూస్తున్నావు? పోరా. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదేం యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే ఎలా, నీ తనువును ఆ బరువును గమనించవే ఓసారి, ఎదురవ్వదా బదులివ్వదా నువ్వు వెతికే రహదారి, ఎక్కడికి పరుగు ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు నీ మన
మనసుని అడుగు ఎక్కడికి నీ పరుగు ఎక్కడుంది నీ వెలుగు ఎక్కడికి నీ పరుగు నీ మనసుని అడుగు ఎక్కడికి పరుగు ఎక్కడుంది నీ వెలుగు ఎక్కడికి నీ పరుగు నీ మనసుని అడుగు ఏదో నిన్నాపుతోంది నీలో నిన్ను ఏదో వెంటాడుతోంది నీ పదాలను అత్తయ్య అంత బాధగా చూసే బదులు ఈ ముద్దుల కోడలు పిలుస్తుంది కదా, వాళ్ళింటికే వెళ్ళండి. మాకు మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మేమెందుకు వెళ్తాం? ఇది మా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. ఇంత జరిగినా మీకు తెలియడం లేదేమో, మీ కష్టార్జితం ఇప్పుడు మా సొంతం. ఇప్పుడు మీరిక్కడ ఉండాలంటే మా పర్మిషన్ కావాలి. ఎవరికే నువ్వు పర్మిషన్ ఇచ్చేది? అమ్మా, మేఘన్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆస్తి మొత్తం మా సొంతమైనప్పుడు ఇల్లు మాత్రం ఎందుకు కాదు? అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నేను కట్టిన ఇంట్లో నాకు పర్మిషన్ కావాలా? నీ దయ దాక్షిణ్యాల మీద బతకాలా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాకు నచ్చినట్టు మేం చెప్పినట్టు ఉంటే చాలు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను నా భర్త రెక్కలు ముక్కలు చేసుకుంటే ఇల్లు తయారైంది. పగలు రాత్రి కష్టపడితే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాంటిది మేము నువ్వు చెప్పినట్టు బ్రతకాలా? ఆహా, నీ ఆత్మాభిమానాన్ని చంపుకుని నీకు నచ్చినట్టుండాలా? ప్రాణం పోయినా సరే ఈ కిరణ్మయి ఆ పని చేయదురా. ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసిన క్షణమే ఈ ఇంట్లో ఉండాలనిపించలేదురా. నీ మీద అసహ్యం పుట్టినా ఈ ఇంటి మీద మమకారంతో అడుగు బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను, మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. ఈ క్షణమే అన్ని వదులుకొని వెళ్ళిపోతాం. పదండి. మిగిలినదా శోకం కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా వేదన కాదలు మారవులే న్యాయ దేవత కళ్ళున్న చూడదులే ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు మనసులోని నా రూపం చెరిపి వేయగలవా అంతరాత్మ నాడు నిన్ను నిలదీసేన నేరం ఏమిటని నా నేరం ఏమిటని
ఇవ్వమన్నావు మంచి పెంచుకొన్నావు మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు చివరికి మిగిలేది వగపేనా నేస్తం జీవిత సారముదా జీవిత సారముదా మీ అత్తగారు మామగారు ఎవ్వరూ లేరు. ఇల్లు మాకు వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేకపోవడం ఏంటి? బయటికి ఏమైనా వెళ్ళారా? వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళగొట్టారు. మన దగ్గరికి రాకుండా అత్తయ్య మావయ్యలు ఎక్కడికి వెళ్ళుంటారండి? నాకు వాళ్ళని చూడాలనుంది.